టీ20 వరల్డ్ కప్ ఆరంభపు మ్యాచ్ అదరహు అనిపించింది. తొలి మ్యాచ్లోనే పరుగుల వరద పారించింది. కెనడా, అమెరికా జట్లు పోటాపోటీగా ఆడాయి. డల్లాస్ వేదికగా కెనడాతో జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు అమెరికా 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. గ్రూప్ ఏలో ఘనంగా బోని కొట్టి 2 పాయింట్లు సాధించింది. తొలి బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. నవనీత్ దాలివాల్ 61 పరుగులు చేశాడు. 44 బంతులు ఆడిన నవనీత్ 6 ఫోర్లు 3 సిక్సర్లు బాదాడు. నికోలస్ కిట్టన్ 51 పరుగులు చేశాడు. యుఎస్ఏ బౌలర్లలో ఆలీ ఖాన్, హర్మిత్ సింగ్, కోరీ అండర్సన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో అమెరికా 17.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆరన్ జోన్స్ 90 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఆరన్ జోన్స్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు 10 సిక్సర్లు బాదాడు. ఆండ్రిస్ గోస్ 46 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేశాడు. చేజింగ్ లో అమెరికాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ స్టీవెన్ టెలర్న్ ఖాతా తెరవక ముందే అవుట్ అయ్యాడు. కెప్టెన్ మొనాన్క్ పటేల్ 16 పరుగులు చేశాడు. 16 బంతుల్లో 2 ఫోర్లతో కలిసి 1 డౌన్ లో వచ్చిన ఆండ్రిస్ గౌస్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. వీరిద్దరూ నిలకడగా ఆడటంతో యుఎస్ఏ పవర్ ప్లేలో 41 పరుగులు చేసింది. 8 ఓవర్లకు జట్టు స్కోర్ 48 మాత్రమే. కానీ ఆరన్ జోన్స్ క్రీజ్ లో అడుగుపెట్టిన తర్వాత ఇన్నింగ్స్ రూపురేఖలు మారిపోయాయి. ఆండ్రిస్ తో కలిసి ఆరన్ జోన్స్ విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. లక్ష్యం క్రమంగా కరిగిపోయింది. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధశతకాలు సాధించారు. అయితే ఆఖర్లో ఆండ్రిస్ అవుట్ అయినప్పటికీ జోన్స్ తో కలిసి అండర్సన్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కెనడాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు ఆరోన్ జాన్సన్, నవనీత్ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో కెనడా 50 పరుగులు సాధించింది. అయితే స్వల్ప వ్యవధిలోనే ఆరోన్, ఫర్గాత్ సింగ్ అవుట్ అయ్యారు. ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన నికోలస్ తో కలిసి నవనీత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో అర్ధశతకాలు అందుకున్నాడు. ఆఖర్లో శ్రేయాస్ 32 నాట్అవుట్, 16 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లు బ్యాట్ జులిపించడంతో కెనడా భారీ స్కోర్ సాధించింది.